హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. హైదరాబాద్ మహానగరం నలువైపులా ఉండే అవసరంలో ఉన్న వారికి ఒక ఆశ్రయం కల్పించేందుకు ఈ యాజమాన్య హక్కుల రిజర్వేషన్ అందించేందుకు ఇందులో షెడ్యూల్డ్ కులాల వారికి 14%, షెడ్యూల్డ్ తెగల వారికి 5%, వెనుకబడిన తరగతులకు 16%, అలాగే దివ్యాంగులకు 5%, మరి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10% ఇలాంటి రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ప్రతి ఫ్లాట్కు లబ్ధిదారుని వాటా, ఇలాంటి వివరాలన్నీ మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు మనం పేపర్లో చదువుకుంటూ ఉన్నాం. మనం ఎల్లుండే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్ర భానుడు ఉదయించిన వేళ రాజ్యాంగ శిల్పి, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోని అద్భుతమైన రాజ్యాంగాలన్నీ పఠించి పరిశీలించి మన దేశానికి కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలకు అతీతంగా, భాషలకు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ అన్ని వేళల మేలు చేకూర్చేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మనకు హక్కుల్ని ఇచ్చింది, బాధ్యతల్ని ఇచ్చింది. మరి హక్కుల కన్నా ముందు బాధ్యతల్ని గుర్తించమంటూ మనకు ఎందరో జాతి నేతలు చెప్పారు. ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాల వేళ త్రివర్ణ పతాకమల్ని ఆశీర్వదిస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వ గృహ నిర్మాణ మండలి కార్యదర్శి, ఐఏఎస్ అధికారి విపి గౌతమ్ గారు ఆనరబుల్ సీఎం గారికి, గృహ నిర్మాణ అమాత్యులకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారికి, వెనుకబడిన తరగతుల సంక్షేమం హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మన సీఎంఓ సీనియర్ అధికారి శ్రీధర్ గారు, గౌతమ్ గారు, ఇంకా ఎందరో సీనియర్ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, ధన్యవాదాలు. నాదస్వరాన్ని మించిన ఆనందంగా చప్పట్లతో మీరు మీ శుభం పలుకుతున్నారు. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. మరి ఈరోజు మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఆరంభించిన పండక్కి మరోమారు గట్టిగా పేదలు, బలహీన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల అవసరాన్ని గుర్తెరిగి సీఎం గారి దృఢ సంకల్పాన్ని ఇందిరమ్మ ఇండ్లుగా, ఇది క్యూర్ ఏరియాలో మొదటి పండగ, గట్టిగా చప్పట్లు కొట్టి మీరు దీవించాలి. హైదరాబాద్ మహానగరంలో ఉండే పేదలు, బడుగు బలహీన వర్గాలకు ప్రజా ప్రభుత్వం నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్న వేదికపై వేంచేసిన ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, పెద్దలకు స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. తెలంగాణ తల్లి ఆశీస్సులు అందుకుందాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, తెలంగాణ రాష్ట్ర గీతం.